బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. సూర్యాపేటలో ఒక ఘాతకం అయితే జరిగింది. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ విజువల్లో ఆయన పేరు వచ్చేసి మహేష్ అండ్ సూర్యాపేటలో జరిగినటువంటి ఘటన ఇది. ఈ మహేష్ అనేటువంటి వ్యక్తి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. కానీ ఇక్కడ సమస్య ఏంది అన్నప్పుడు 8 ఏళ్ల క్రితం ఒక యువతిని ప్రేమించాడు. సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వాళ్ళే వీళ్ళిద్దరు కూడా, పక్క ఊర్లు వీళ్ళిద్దరివి కూడా. ఆ అమ్మాయి ఏమో ఎల్ఎల్బి చదువుతోంది, అది హైదరాబాద్లో ఎల్ఎల్బి చదువుతోంది. ఇప్పుడు ఈయననేమో గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. 8 ఏళ్ల క్రితం ప్రేమ వ్యవహారం కాస్త ఇప్పుడు ఎక్కడికి దారి తీసింది అని అంటే, డైరెక్ట్గా ఇప్పుడు ఈ మహేష్ అనే వ్యక్తి ఆ యువతిని తనతో తెచ్చుకున్నటువంటి సుత్తెతోని ఆ తలపైన దాడి చేసిండు. దీంతో ఆమె కుప్ప కూలిపోయింది. రక్తస్రావం పూర్తి స్థాయిలో జరిగింది. స్థానికులు హుటాహుటిన స్పందించి దగ్గరలో అంటే సూర్యాపేట హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత లేదు మీరు హైదరాబాద్కి తీసుకువెళ్ళండి అని అంటే ఇప్పుడు హైదరాబాద్కి తీసుకొచ్చి ఆ యువతికి అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి సందర్భం. కానీ ఆమె పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అసలు స్టోరీ విషయానికి వస్తే ఇప్పుడు ఈ మహేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే కనిపిస్తున్నారో, ఈ మహేష్ అనేటువంటి వ్యక్తి అండ్ ఆ యువతి ఇద్దరు కూడా 8 ఏళ్ల క్రితం ప్రేమించుకున్నారు. కానీ పెద్దలకి ఈ విషయం తెలిసిన తర్వాత పంచాయతీ అయింది. వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా మీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, మాకు నచ్చలేదు, మీరు అసలు విడిపోండి, మీరు అసలు పెళ్లి చేసుకోవడానికి మేము ఒప్పుకోము అన్నటువంటి మాట పేరెంట్స్ చెప్పారట. సో ఇరువురు పేరెంట్స్కి ఈ విషయం నచ్చలేదు. దీంతో మహేష్ కూడా హట్ అయ్యిండు. అండ్ యువతిని మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నారో ఏంటో తెలియదు, కానీ యువతి అప్పటి నుంచి మహేష్ని దూరం పెట్టడం స్టార్ట్ చేసిందట. ఇది ఏమాత్రం కూడా నచ్చలేదు. పాపం మహేష్ కూడా ఇప్పుడు ఆయన గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. కానీ యువతి దూరం పెట్టడం స్టార్ట్ చేయడంతో ఆయన స్టడీస్ మీద దెబ్బ పడింది. తర్వాత ఆ యువతిని ఎట్లాగైనా మ్యారేజ్ చేసుకోవాలి అని ప్రేమించాను, అట్లెట్లా చేస్తుంది, నన్ను మోసం చేసింది అన్న దాంట్లో మహేష్ వెళ్ళిపోయినట్టుగా ఇప్పుడు పేరెంట్స్ అయితే, మహేష్కి సంబంధించిన పేరెంట్స్ అయితే చెప్తున్నారు. కొన్ని రోజుల నుంచి ఈయన ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, ఏ దానికి స్పందించట్లేదు. దీంతో ఈ యువతి ఎటెళ్తుంది, ఏం చేస్తుంది అని తెలుసుకున్నటువంటి మహేష్ సూర్యాపేటకి, వాళ్ళ సోదరి అక్కడే ఉంటుందట, సూర్యాపేటకి 2 రోజుల క్రితం ఈ యువతి వచ్చింది అని తెలుసుకున్న తర్వాత ఇంట్లో ఎవరీ లేనటువంటి సమయంలో ఇప్పుడు యువతి సోదరి వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించి ఆయన వెంట తెచ్చుకున్నటువంటి సుత్తెతోని ఆమె తలపైన 2 సార్లు 3 సార్లు కొట్టడం, ఆ తర్వాత ఆ యువతి అక్కడే కుప్పకూలిపోవడం జరిగింది. దీంతో అరుపులు కేకలు వేసినటువంటి చుట్టుపక్కల వాళ్ళు విని తర్వాత ఈ మహేష్ అనేటువంటి వ్యక్తిని పారిపోతుండగా పట్టుకొని ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విజువల్ అది పూర్తిగా స్తంభానికి కట్టేసి కొడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. తీరా చూస్తే ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు వీళ్ళిద్దరు కూడా, యువతి కానీ లేకపోతే ఈ మహేష్ కానీ, ఇద్దరు కూడా సేమ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే. కానీ మరి ఎందుకు ఇరువురు పేరెంట్స్ వీళ్ళ ప్రేమని అంగీకరించలేదు, 8 ఏళ్ల ప్రేమను కూడా ఎందుకు తిరస్కరించారు అనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ ఆయనను ఎన్నిసార్లు అడిగినా సరే, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, 8 ఏళ్ల నుంచి నేను ప్రేమించాను, బట్ ఇప్పుడు దూరం పెట్టడం స్టార్ట్ చేసింది, ఇది నాకు నచ్చట్లేదు, అందుకే నేను ఈ దాడి చేశాను అన్నటువంటి మాట చెప్తున్నాడు. ఎందుకంటే ఈయన కొంత చదువుకున్నటువంటి వ్యక్తి కదా, అల్లరి చిల్లరగా తిరిగినటువంటి వ్యక్తి అయితే కాదు. ఆయన గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన క్లారిటీగా కొడుతున్నా సరే ఒకటే మాట చెప్తున్నాడు, నేను ప్రేమించిన వ్యక్తి నన్ను మోసం చేసింది కాబట్టి నేను దాడి చేశాను అన్నటువంటి మాట చెప్తున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడం, హుటాహుటిన అంబులెన్స్లో ఆ యువతిని ఏరియా హాస్పిటల్కి, ఆ తర్వాత హైదరాబాద్కి తరలించారు. ఇప్పుడు ఇతన్ని పోలీసులు తీసుకెళ్లి విచారణ అట్లాగే కేసు అయితే ఫైల్ చేశారు. ఇప్పుడు ఆయనని కటకటాల వెనకాల అయితే నెట్టినటువంటి సందర్భం. కానీ ఇక్కడ మీరు చూడండి, ఇద్దరిది తప్పు ఉంది, కానీ ఇట్లా దాడి చేయడం ఈయన తప్పు. తర్వాత దూరం పెట్టేటప్పుడు కూడా ఒక క్లారిటీగా ఆ యువతి కానీ ఆ పేరెంట్స్ కానీ ఈ పోలీసుల దగ్గర కూర్చోబెట్టి ఈ పంచాయతీ తెంపి ఉంటే బాగుండేది.
కానీ పెద్దలు వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది అనేది కూడా పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్. మరి ఇందులో ఏం జరిగింది, ఇప్పుడు ఈయన దాడి చేశాడు కాబట్టి మరి ఎట్లాంటి కేసులు ఫైల్ చేస్తారు, అసలు ఎగ్జామ్ రాయడానికి అర్హుడు అవుతాడా కాదా, కేసులు ఉన్నటువంటి వ్యక్తులని జనరల్లీ అయితే గవర్నమెంట్ జాబ్స్ ఒకవేళ వచ్చినా సరే తీసుకునే సందర్భం ఉండదు కాబట్టి మరి మహేష్ ఫ్యూచర్ ఏంటి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. కానీ ఇద్దరి పేరెంట్స్ మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వాళ్ళ తప్పే అంటే వాళ్ళ తప్పే అని ఇంకా ఇరువురు వాదించుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఆ యువతి చనిపోతే మాత్రం మహేష్ ఇంకా కటకటాల వెనకాలే ఉండాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో ఇట్లా ప్రేమ వ్యవహారం ఇంత భయంకరంగా మారిపోకూడదు. ప్రేమించిన వ్యక్తి ఒకవేళ వదిలేసినా సరే నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా ఇట్లా దాడులు కానీ హింసకు కానీ ప్రేరేపించదు. నిజమైన ప్రేమ చాలా అంటే చాలా కామ్గా వెళ్ళిపోతుంటారు, తనలో బాధ దిగమింగుకొని బతుకుతుంటారు. కానీ ఈ మధ్య కాలంలో అట్లా ఉండట్లేదు. నన్ను మోసం చేశాడు అన్న కారణంతో దాడి చేసుకోవడం, చంపడం వరకు దారి తీస్తోంది. సో ఈ మధ్య కాలంలో కేసులు కూడా అవే ఎక్కువగా నమోదవుతున్నాయి. సూర్యాపేటలో మరో కేసు ఇలాంటి సందర్భంలోనే నమోదైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.